హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్ వీణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈరోజైతే మాకు 60 కేజీల చికెన్ ఆర్డర్ వచ్చింది. ఊర్లో ఒకరి పెళ్ళి ఉంది, వాళ్ళైతే మాకు చికెన్ ఆర్డర్ ఇచ్చారు 60 కేజీలు. మేమైతే చికెన్ క్లీన్ చేస్తున్నాము. అంటే మేము ఫస్ట్ అయితే 5 గంటలకు వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత తురుకాయను తీసుకొచ్చి, ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చి కోళ్ళని అయితే అలాల్ చేయించాము. అలాల్ చేయించిన తర్వాత డ్రెస్సింగ్ అయితే చేస్తున్నాము, నేను మా ఆయన కలిసి. ఇంకా డ్రెస్సింగ్ చేసి కోళ్ళన్నీ ఓ బకెట్లో వేసి 2 సార్లు అయితే నీళ్ళల్లో కడుగుతాము. నీట్గా కడిగిన తర్వాత ఒక బకెట్లో వేస్తాము. కస్టమర్కి అయితే ఫోన్ చేస్తాము, చికెన్ రెడీ అయ్యింది వచ్చి తీసుకెళ్ళండి అని. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ముంగల అయితే మేము జోకుతాము. అంటే వాళ్ళు లేనప్పుడు కూడా జోకమంటారు, కానీ మేము వాళ్ళ ముంగలనే జోకుతాము. ఇంకా జోకిన తర్వాత కట్ చేసి వాళ్ళకైతే ఒక బకెట్లలో వేసి ఇస్తామన్నమాట. ఇంకా అలా ఇస్తున్నాము. మా పిల్లలు అయితే అప్పటికే ఆకలి ఉంటారని మేమైతే ఉదయం వెళ్ళేటప్పుడు పాలు బిస్కెట్లు అయితే తీసుకెళ్ళాను ఇంట్లో నుంచి. ఇంకా మా పిల్లలు అయితే పాలు తాగుతున్నారు. వాళ్ళు పాలు తాగి ఆడుకుంటున్నారు, మేమైతే మా పని మేము చేసుకుంటున్నాము. ఇంకా వీడియో అయితే తీసుకోలేదు, చికెన్ కట్ చేసేది అది. నా దగ్గర అయితే మొబైల్ స్టాండ్ లేదు, ట్రైపాడ్ తీసుకోలేదు ఇంకా. అందుకే మొబైల్ని అయితే చేతితో పట్టుకొని హ్యాండిల్ చేస్తున్నాను. తీసుకోవాలి రేపటి ఎల్లుండి. ఇంకా ఇంటికి అయితే వచ్చాము, ఫ్రెష్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. అప్పటికే 10 అవుతుంది. చికెన్ కర్రీ, రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా రొట్టెలు అయితే ఉన్నాయి నిన్న చేసినవి, ఇంకా మేము తింటాం. పిల్లలకైతే రైస్ చేస్తున్నాను. ఇంకా చికెన్ పొయ్యి మీద పెట్టాను. మా ఇంట్లో ఆరుబయటనే పుదీనా చెట్టు ఒకటి వేస్తే అది చాలా పెద్దగా అయిపోయింది. ఆకులు అయితే నాన్ వెజ్లోకి అన్ని కూరల్లోకి యూజ్ చేస్తున్నాను. కొత్తిమీర ఒకటే కొంటున్నాం, పుదీనా అయితే కొనట్లేదు. నేను చికెన్ అయితే ఈ విధంగా చేస్తాను. పుదీనా, ఉప్పు అవి వేసి చికెన్ అయితే బాగా మగ్గనిస్తాను. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కారం అయితే వేసి ఇంకా చికెన్ అయితే చేస్తాను. ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది, మా అన్నం కూడా అయ్యింది. ఇంకా పిల్లలకైతే ఫ్రెష్ చేయడానికి నీళ్ళు అయితే వేడి చేస్తున్నాను. కొంచెం గోరువెచ్చటి నీళ్ళే చేపిస్తాను. ఆటోమేటిక్గా ఎండాకాలం అనేసి మళ్ళీ చల్లని నీళ్ళు అయితే ఏం చేయించము. ఇంకా నేనైతే నీళ్లు వేడి పెట్టాను. ఇంకా అప్పటికే షాప్ క్లోజ్ చేసి మా ఆయన అయితే ఇంటికి వచ్చాడు తినడానికి. పల్లెటూరు కాబట్టి మధ్యాహ్నం అయితే గిరాకీ ఏమి ఉండదు, సాయంత్రం ఉదయమే అమ్ముతాము. ఇంకా నేను అక్కడ కర్రీ గిన్నెలు కడిగేస్తుండగానే మా నీళ్ళు అయితే వేడిగా అయ్యాయి. మా ఆయన వచ్చేసి పిల్లలకైతే స్నానాలు చేయించేసి ఆయన కూడా స్నానం చేసుకున్నాడు తినడానికి. నేనైతే ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట, పాలు వెళ్ళేటప్పుడు తాగినాయి, నైట్ కొంచెం తిన్న కొన్ని ప్లేట్లు అయితే ఉన్నాయి. అవి అయితే నేను కడుగుతున్నాను. అవి కడిగేసి నేను కూడా స్నానం చేసుకోవాలి. ఇంకా అప్పటికే మా అన్నయ్యకి వాళ్ళ డాడీ స్నానం చేయిస్తే, వాళ్ళ పప్ప స్నానం చేయిస్తాను అంటే వద్దు నువ్వు మమ్మీ చేయిస్తుంది అని చెప్తున్నాడు. నేను అమ్మ నాకు స్నానం చేయించవా అని అడుగుతున్నాడు. లేదన్నా ఈరోజు పప్పనే చేయి. ఇక నేను ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియోని చూస్తున్న వారికి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.